కూటమి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడులు తీవ్రమయ్యాయి. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఇవాళ అనంతపురం నగరం నడిబొడ్డున ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడి చేయించే ప్రయత్నం చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి ముద్దుగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ కు మధ్య గత కొన్ని రోజులుగా భూ వివాదాలు నడుస్తూ ఉన్నాయి. దీనిపై ఎంపీపీ ఆదినారాయణ చాలాసార్లు రఘునాథ్ రెడ్డిపై విమర్శలు చేసినా పల్లె వైపు నుంచి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తాజాగా రఘునాథ్ రెడ్డికి సంబంధించిన భూ కబ్జాలపై చర్చా వేదిక అంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు నగరంలోని యాదవ్ భవన్ లో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి పంపించేశారు. ప్రజాస్వామ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీలు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు కూడా అనుమతించడం లేదంటూ పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఇంత పట్టపగలు అందరూ చూస్తుండగానే బీసీలపై దాడులు చేసేందుకు ప్రయత్నించారని, ఇంతకంటే ఆయన దుర్మార్గాలకు సాక్ష్యం ఏం కావాలని వారు నిలదీశారు. మద్దతుగా వస్తున్నారు, మద్దతుగా వచ్చి మద్దతు తెలుపుతున్నారు. చర్చ వేదిక రమ్మనండి, రమ్మండి, చర్చ కూర్చుంటారు. ఒక మాట మాట్లాడారు. ఈ రెండు గ్రూపులు వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. అనుమతి తీసుకోండి. ఆదేశంతో మీ జిల్లాలో పెట్టుకోండి. పెట్టండి కంట్రోల్. ఏమనంటే ఈయన కాదు, మేము పాకిస్తాన్ లో చేస్తామా? అనంతపురే కదా, ఎవరికి సొసైటీలో చేయాలి మేము. ఇది నిజంగా మీడియా ద్వారా ఒకటి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇతను కూడా మీ పార్టీలో మీ ప్రభుత్వంలోనే ఉన్నాడు. ఆదినారాయణ యాదవ్ అనే వ్యక్తి ముదుగుబ్బ ఎంపీగా ఉన్న వ్యక్తి, తీసుకోవాలనేది సంవత్సరమైంది. ఆయన పైన దాడులు, కుట్రలు, అన్యాయాలు, అక్రమాలు ఉన్న భూములు పీక్కుంటున్నారు. ఎవరు బాధ్యత? మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పైన దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం దృష్టి తీసుకోవాలి. పర్మిషన్ అనేది ఎక్కడైనా కానీ ఇన్నర్ గా జరిగే దానికి ఎక్కడైనా అవకాశం ఉందా? స్వతంత్ర పార్టీ చెప్తాను. ఎక్కడి నుంచి స్వతంత్రము? కనీసం లోపల పెట్టుకునే లేకపోతే స్వేచ్ఛ ఇలాగా చెప్తా ఉన్నాము. ఒకటే చెప్తా ఉన్నాము. ఇబ్బంది పడేది మేమా? ఇది కరెక్ట్ కానే కాదు. నేను పోలీస్ యంత్రాంగానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము లాండ్ ఆర్డర్ ఎక్కడ అమలు చేయట్లేదు, వైలేట్ చేయట్లేదు. మేము స్వచ్ఛందంగా లోపల చేసుకుంటాం. రక్షణ లేకపోతే ఎవరు రక్షిస్తారు? పోలీస్ యంత్రాంగం డిపార్ట్మెంట్ మేము తొలగించుకోమంటే లేదు సార్. మేమైతే ఒక దయచేసి చెప్తున్నాం, ఒక్కరికి కూడా లాండ్ ఆర్డర్ ఇష్యూ రాదు. మా బాధ్యత సార్, మా బాధ్యతగా తీసుకొని చేస్తాం. నెక్స్ట్ పర్మిషన్ తీసుకో. దాంట్లో చరిత్రలో సార్ ఎప్పుడు కానీ సార్ మీరు లోపల పెట్టుకుని ఎక్కడ తీసుకున్నాము సార్?
ఎవరన్నా ఎక్కడా తీసుకోలేదు. మేము చాలా ఎవరన్నా ఏమి ఎక్కడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిజంగా సార్ అడగదొక్కే ప్రయత్నం ఇవన్నీ సార్ అడగదొక్కే ప్రయత్నం. ఇంతనే వేశారు. మీ ద్వారా ఇంతనే వేశారు. వచ్చి రౌడీలు పంపించడం తప్పు. రౌడీలు పంపించకుండా చర్చకి రమ్మని మీడియా సమక్షంలోనే కూర్చున్నాం. ఆయన తప్పు చేయలే కాదు సార్, తప్పు చేయకపోతే మీడియా సమక్షంలోనే మేము చర్చకుంటాం. వాళ్ళు